గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు కలో టాక్స్. నేను మీ రామ్‌ని మాట్లాడుతున్నాను. ఈ అమెరికా ఎప్పుడు ప్రశాంతంగా ఎవరిని పడుకోనివ్వదు. ఎవ్వరో ఒకళ్ళని గిల్లుతానే ఉంటది, గిల్లించుకుంటానే ఉంటది. ఇదే పనైపోతుంది. ఇప్పుడు ఇరాన్ మీదకెళ్ళింది. ఇరాను తన మీద యుద్ధం ప్రకటించేంత వరకు అంత దారుణమైనటువంటి సిట్యుయేషన్స్‌కి తీసుకెళ్ళింది. ఇకపోతే మన ఇండియా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడున్నటువంటి 1,00,00,000 మందిని ఇమ్మీడియేట్‌గా తట్టాబుట్టా సర్దుకోండి, మీరు బయలుదేరండి అని చెప్పి ఒక అడ్వైజరీ ఇచ్చేంత వరకు తీసుకొచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అన్నటువంటి సిట్యుయేషన్‌ని అమెరికా క్రియేట్ చేస్తుంది. ఒకవైపు నేనేమో శాంతి కోసం ఉన్నానని చెప్పి ట్రంప్ చెప్పుకుంటా ఉంటాడు. చేసే చేష్టలన్నీ, చేసే పనులన్నీ ఇలాంటి యుద్ధానికి దారి తీసే పనులే చేస్తున్నాడు. ఇప్పుడు మనం విషయంలోకెళ్దాం. విషయంలోకెళ్తే ఇరాన్ ఈరోజు జనవరి 15, 2026న ఏం చెప్పిందంటే, తన గగనతలాన్ని మూసివేస్తున్నానని చెప్పి ఓపెన్‌గా స్టేట్మెంట్ పాస్ చేసింది. ఏంటంటే, ఈ ఎయిర్ స్పేస్‌ని క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే, వాళ్ళు ఈ కమర్షియల్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో, కమర్షియల్ ఫ్లైట్స్ ఎగరే అవకాశమే లేదు. మేము అన్నిటిని ఆపేసేస్తున్నాం. మా ఎయిర్ స్పేస్ క్లోజ్ అని చెప్పి చెప్తుంది. ఇమ్మీడియేట్‌గా ఇండియా రెస్పాండ్ అయ్యి, ఈ ఇరాన్‌లో ఉన్నటువంటి ప్రజలందరికీ, భారత ప్రజలందరికీ, బాబు మీరు ఎక్కడ ఏది అందుబాటులో ఉంటే అది ఎక్కి మీరు ఇమ్మీడియేట్‌గా భారతదేశానికి వచ్చేసేయండి. పరిస్థితులు అస్సలు బాగోలేదు. దిగజారిపోయినియి. మన చేతిలో ఇప్పుడేమి ఉండవు. మీరందరూ బయలుదేరండి అని చెప్పి అడ్వైజరీ జారీ చేసింది. అసలు ఎందుకు ఇలా జరగడానికి కారణం ఏంటి? అమెరికాకి, ఇరాన్‌కి వచ్చినటువంటి గొడవేంటి? అమెరికాకి, ఇరాన్‌కి వచ్చినటువంటి గొడవ ఇప్పుడైతే దశాబ్దాల నుంచి ఈళ్ళకి కోల్డ్ వార్ అయితే నడుస్తుంది గానీ, అమెరికా డైరెక్ట్‌గా ఏలు పెట్టలేదు ఇప్పటిదాకా. అయితే ఈసారి ఏం జరిగిందంటే అసలు విషయం ఏంటంటే, గత కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి, కొన్ని వారాల నుంచి ఇరాన్‌లో అంతర్గత తిరుగుబాట్లనేవి నడుస్తున్నాయి. ఈ అంతర్గత తిరుగుబాట్లు, అంతర్గత నిరసనలనేవి చాలా గట్టిగా ఉండడం వల్ల దాదాపు 3,400 మంది నిరసనకారులు ఈ ఇరాన్‌లో చనిపోవటం జరిగింది. సో, వాళ్ళ గొడవ వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ గొడవ వాళ్ళు పడుతున్నారు. ఈ అమెరికా ఏం జేసిందంటే, ఈ నిరసనకారులకి, ఈ తిరుగుబాటుదారులకి ట్విట్టర్‌లో బాహాటంగానే మీకు సహాయం అందుతుంది. మీకు మేము అందుబాటులో ఉన్నాం. మీకు మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తామని జెప్పి ఓపెన్‌గా ట్విట్టర్‌లో స్టేట్‌మెంట్ జేసింది. ఇరాన్‌కి బాగా కోపమొచ్చేసింది. ఇగో హర్ట్ అయిపోయింది. ఇగో హర్ట్ అయిపోయి ఇమ్మీడియేట్‌గా గగనతలం ఏదైతే ఉందో అది క్లోజ్ జేసేసింది. అది క్లోజ్ చేసిందంటే అర్థం ఏంటంటే, మేము యుద్ధానికి మీతో సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇండైరెక్ట్‌గానే చెప్పింది. అయితే ఇక్కడ విషయం చూసుకుంటే అమెరికాకి, ఇరాన్‌కి ఇప్పుడు యుద్ధం జరగాలి అంటే అక్కడ ఉన్నటువంటి గల్ఫ్, గల్ఫ్‌లో అమెరికాకి వైమానిక దాడులు చేయటంలో స్పెషలిస్ట్ బాగా దిట్ట. పవర్ ఉంది. వైమానిక దాడుల ద్వారా ఇరాన్‌ని దెబ్బతీయగలదు. దాంట్లో దిట్ట. ఓకే. బానే ఉంది. కానీ ఇరాన్‌కి అంత అత్యాధునికమైనటువంటి విమానాలు, దాడులు చేసేటువంటి విమానాలైతే తన దగ్గర లేవు గానీ, మిస్సైల్ టెక్నాలజీలో ఇరాన్‌ని కొట్టినోళ్ళు లేరు. మిస్సైల్ టెక్నాలజీలో నంబర్ 1 ఇరాన్. సో, కాబట్టి ఇరాన్ ఏం చేస్తుంది, మిస్సైల్ టెక్నాలజీని యూజ్ చేసి అమెరికాని దెబ్బతీయాలని, అమెరికా ఏం చేస్తుంది, గల్ఫ్‌లో ఉన్నటువంటి వైమానిక దాడుల ద్వారా ఇరాన్‌ని దెబ్బతీయాలని చెప్పి చూస్తుంది. ఇప్పుడు ఇరాన్ ఇంకొకటి ఏం చేసిందంటే, స్ట్రెయిట్ ఆఫ్ హార్మేజ్, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మేజ్‌ని క్లోజ్ చేయాలని చెప్పి చూస్తుంది. ఏంటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మేజ్ అంటే ఏంటంటే, ఇదొక 33 కిలోమీటర్ల పొడవున్నటువంటి ఒక జలసంధి. ఈ జలసంధి ద్వారానే ప్రపంచానికి 33% నుంచి 40% వరకు ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ సరఫరా అవుతుంది ఈ జలసంధి ద్వారా. ఇప్పుడు ఈ గొడవ అంటే ఈ అమెరికాకి, ఇరాన్‌కి గొడవ జరగడం వల్ల, యుద్ధం రావటం వల్ల ఈ జలసంధిని నేను క్లోజ్ చేసేస్తాను అని చెప్పి ఇరాన్ అది కూడా చెప్తుంది. సో, ఇక్కడ నెమ్మదిగా పరిస్థితులు చాలా దారుణంగా తయారవుతున్నాయి. ఒక్కసారి గాని ఆ జలసంధి క్లోజ్ అయ్యిందా, ఆయిల్ ధరలు, ఈ చమురు ధరలు ఎలా ఉంటాయంటే 300% పైగా పెరిగిపోతాయి. ఇకపోతే మన ఇండియా పరిస్థితికొస్తే ఎలా ఉంటుందంటే, మన ఇండియా పరిస్థితి ఇప్పుడు మన ఇండియా వరకు చాలా వరకు స్తబ్దంగా, న్యూట్రల్‌గానే ఉన్నాం. కానీ అక్కడ జరిగేటువంటి పరిస్థితులు మన మీద చాలా భారీగా ఎఫెక్ట్ అవుతాయి. ఏంటంటే ఫస్టు ఈ ప్రైజెస్. ఆయిల్ ప్రైజెస్ ఇప్పుడు ఉన్నటువంటి 100, 110 రూపాయలు ఉన్నటువంటి ఆయిల్ ప్రైసు 200, 250 రూపాయలు టచ్ అవ్వడానికి ఎటువంటి అవకాశం లేదు. గ్యారంటీగా ఎళ్ళిపోతాయి అంతే. వన్స్ అది మాత్రం ఆ జలసంధి, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మేజ్ అనే జలసంధి క్లోజ్ చేస్తే ఇక్కడ ఖచ్చితంగా మన ఆయిల్ ప్రైజెస్ ఎళ్ళిపోతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి, ఆయిల్ సరఫరా అనేది ఆగిపోతుంది. పైగా మన దగ్గర ఉన్నటువంటి నిల్వలు కూడా తొందరగా అయిపోతాయి. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటదంటే చాలా చాలా దారుణం. ఓ పక్కన సరఫరా రాదు, ఉన్నటువంటి నిల్వలు క్లోజ్ అయిపోతాయి.
వాట్ నెక్స్ట్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు భారతదేశం ముందు మన ప్రధానమంత్రి మోదీ గారి మీద ఉన్నటువంటి ముందున్నటువంటి సవాలేంటంటే, అక్కడ గల్ఫ్ ఏరియాలో, ఇరాన్ దేశంలో ఉన్నటువంటి మన భారతీయ ప్రజలు 1,00,00,000 మందికి పైగా అక్కడే ఉన్నారు. ఈ 1,00,00,000 మందిని అక్కడి నుంచి తరలించడమే ఒక పెద్ద సవాల్. ఆపరేషన్ గంగా గుర్తుందా? ఆపరేషన్ కావేరి గుర్తుందా? అలాంటి పెద్ద పెద్ద ఆపరేషన్ ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. సో, ఇక్కడ ఇలా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఇరాన్ నిజంగా అమెరికాతో పోటీ పడగలదా? ఇరాన్‌కి మరి అంత ధైర్యం ఎక్కడి నుంచొచ్చింది? కారణం ఉంది. ఎందుకంటే, ఈ చైనా గాని, రష్యా గాని ఇరాన్ సైడే నుంచున్నాయి. ఎందుకని? ఇరాను దగ్గర నుంచి చైనా ఎక్కువగా చాలా చాలా ఎక్కువగా ఈ చమురు నిల్వలని సరఫరా చేసుకుంటుంది. కాబట్టి ఒక్కసారి ఆ జలసంధి క్లోజ్ అయితే మరి చైనా కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటది కాబట్టి, చైనా అలా జరగనివ్వదు. చైనా కూడా ఇరాన్‌కే సపోర్ట్ చేస్తుంది. ఇకపోతే రష్యా ఎందుకు సపోర్ట్ చేయాలి? రష్యా ఎందుకు సపోర్ట్ చేయాలంటే, మనం ఇంతకుముందు చూసాం. రష్యాకి, ఉక్రెయిన్‌కి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరాన్‌లోంచి వచ్చినటువంటి డ్రోన్‌ల ద్వారానే రష్యా ఆ డ్రోన్‌లు వాడే తన యుద్ధాన్ని కొనసాగించింది. సో, ఇరాన్ అప్పుడు తనకి సహాయం చేసింది కాబట్టి, రష్యా ఇప్పుడు కంపల్సరీగా ఇరాన్ సైడే నుంచుంటది. కాబట్టి ఇది ఇరాన్‌కి, అమెరికాకి యుద్ధానికి కాదు. ఇరాన్, చైనా, రష్యా వర్సెస్ అమెరికా. అంటే 3 దేశాలు ఒక సైడ్ నుంచుని, అమెరికా ఒక సైడ్ నుంచుంది. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈస్టర్న్ పవర్ వర్సెస్ వెస్టర్న్ పవర్ లాగా ఈ యుద్ధం రాబోతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏంటి పరిస్థితి? ప్రపంచ దేశాలు చాలా స్తబ్దంగా ఉండి సంయమనం పాటించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో, ఇదంతా బాగానే ఉంది. ఐక్యరాజ్య సమితి ఏం చేస్తున్నట్టు? మోగ ప్రేక్షకుడిలా తయారైంది ఆఖరికి. మోగ ప్రేక్షకుడే జస్ట్ చూస్తుందంటే, బాబు మీరేమన్నా చేసుకోండి అన్నట్టుగా తయారైంది అమెరికా పరిస్థితి. ఐక్యరాజ్య సమితి పరిస్థితి. సో, మరి అమెరికా యుద్ధం ఇక్కడ కూడా ప్రకటించింది. అలాగే ఇరాన్ కూడా యుద్ధం ప్రకటించింది. ఏ క్షణంలోనైనా సరే ఈ 2 దేశాల మధ్య భీకర యుద్ధానికి ఓపెనింగ్ స్టార్ట్ అయినట్టే లెక్కగా మనం పరిగణించాలి. సో, ఈ లోపల మన భారతదేశం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా అక్కడ ఉన్నటువంటి 1,00,00,000 మందిని ఇవకేట్ చేయాల్సినటువంటి పరిస్థితి మన భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీద ఉంది. సో, మరి మీరేమనుకుంటున్నారు? నిజంగా అమెరికా కావాలని ఇయన్నీ చేస్తుందా ఈ చేష్టలు? లేదంటే పరిస్థితులకు తగ్గట్టుగా అమెరికా నిజంగా జెన్యూన్‌గా రెస్పాండ్ అవుతుందా? అనేది ఒక్కసారి మీరు ఆలోచించి కామెంట్స్‌లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.